హాయ్ గైస్ అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి కొరుట్లలోని సాయి కలర్స్లో అయితే ఉన్నాము. అండ్ ఈ సాయి కలర్స్ వచ్చేసి మనకు ముక్క ఫంక్షన్ ఆపోజిటే ఉంటుంది, మెయిన్ రోడ్ కొరుట్ల. అండ్ మనకు విరూపాక్ష కలర్స్ పక్కనే ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఇందులో ఉన్న గణపతులను చూద్దాము. దాదాపు 3 ఫీట్ నుంచి పడితే 13-14 ఫీట్ వరకు హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. ఈసారి సాయి కలర్స్లో మాత్రము గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మీరు చూస్తే మాత్రం గజ్జుమనడి అట్లా ఉంటాయి గణపతులు. ఇప్పుడైతే మీకు అన్ని ప్రతి ఒక్కటి కూడా చూపిస్తా. మీరైతే తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అట్లనే ఎవరైతే మన వీడియో చూస్తారో వాళ్ళు మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో అంటే వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టండి. ఓకేనా? చలో ఇంకెందుకు లేటు వెళ్దాం నడురుగా. మనకు ఇది మన సాయి కలర్స్ యొక్క బోర్డు అండ్ మెయిన్ రోడ్డు, దాని ఆపోజిట్లోనే మనకు ముక్క ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఓకేనా? చలో ఇప్పుడైతే లోపలికి పోదాము. ఇక మనకు షెడ్ వచ్చేసి 2 షెడ్లు ఉన్నాయి. ఫస్ట్ షెడ్ ఇది, సెకండ్ షెడ్ అటు సైడ్ ఉన్నాయి. అటు సైడ్ ఏమో మనకు 3 ఫీట్ నుంచి పడితే 6-7 ఫీట్ హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి ఆ షెడ్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 13 ఫీట్ 14 ఫీట్ హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం పెద్ద చూద్దాము. పెద్ద చూసిన తర్వాత మనము చిన్న షెడ్లోకి అయితే వెళ్దాం. ఓకేనా? చలో ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే మనకు గరుడ వాహనం పైన నిల్చొని ఉన్న గణపతి ఇట్లా నాట్యం చేస్తున్నట్టు మనకు స్టైల్ కూడా చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వచ్చింది. దాదాపు 14 ఫీట్ వరకు అంటే 13-14 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గరుడ పక్షి పైన నాట్యం చేస్తున్నట్టు ఇట్లా మనకు స్టైల్ మాత్రం ఎక్సలెంట్. అసలుకి చూడంగానే ఇట్లా అట్రాక్టివ్గా నడుతుంది. అట్లనే మనకు మూషిక వాహనము, ఇక్కడ సైడ్ మనకు ఏనుగు. ఓకే, ఇక్కడ మన గణపతి కూడా మనకు 6 చేతులు ఇచ్చారు, చూసిరుగా. అట్లనే ఈ బ్యాక్ సైడ్లో కూడా మొత్తం అవే గణపతులు ఉన్నాయి. నేను ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క గణపతి చూపిస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్లో శంకరుడు, అట్లనే మనకు ఇటు సైడు అష్ట గణపతులు అయితే ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ గణపతి కూడా సింహాసనం పైన కూర్చొని ఉన్న గణపతి. ఓకే, ఈ గణపతి కూడా మనకు 12 ఫీట్ 13 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నది గణపతి మాత్రం. ప్రీవియస్ మనం ఎక్కడైతే చూడలేము అసలుకి ఈ గణపతి. ఇట్లా పీట పైన కూర్చొని ఉన్న గణపతి, మనకు కిరీటం బ్యాక్గ్రౌండ్లో ఇట్లా సూర్య భగవాన్ని ఆర్చ్ అయితే వచ్చింది. మళ్ళీ అట్లనే గణపతికి తొండం పైన కూడా చెక్కడం కూడా ఎక్సలెంట్ ఇచ్చారు. ఇట్లా ఫేస్ మీద కూడా బొట్టు కానీ అదంతా చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది, నీట్గా ఉంది. ఈ గణపతి కూడా మనకు దాదాపు 10 ఫీట్ హైట్ అయితే ఉండొచ్చు. ఓకే, ఇక్కడ లోపల కూడా వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ అంతా ప్యాచప్ వర్క్ అంతా చేస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ గణపతి. ఓకే, చలో మనం ఇంకా లోపలికైతే వెళ్దాము. ఇంతకుముందే వర్షం పడి నుండే అంత పచ్చిగా ఉంది, కింద బూడిద గాలి దుమారం. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ అన్ని గణపతులు సిట్టింగ్ పొజిషన్లో ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం స్టాండింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. నాకు ఏంటంటే స్టాండింగ్ పొజిషన్లో ఉన్న గణపతులు అంటే చాలా ఇష్టము. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సింహం, అటు సైడ్ ఇటు సైడ్ 2 సింహాల మధ్యలో మనకు బొజ్జ గణపతి అయితే నిల్చొని ఉన్నాడు. చూసిరు కదా, బొజ్జ కూడా మంచిగా పెద్దగా ఇచ్చారు. ఇట్లా దాదాపు 14 ఫీట్ హైట్ అయితే ఉండొచ్చు. కింద కూడా స్టాండ్ ఇచ్చారు మనకు. ఓకే, నిల్చున్న స్టైల్ ఇది మాత్రం. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఇవన్నీ కూడా ప్యాచప్ వర్క్ అంతా నడుస్తుంది. ఇక్కడ మనకి ఇంతకుముందే తొండం అంటే స్టిక్ చేసి ఉండే, ఇక్కడ లోపల మొత్తం కూడా వర్క్ జరుగుతుంది. ఇంతకుముందు మనం చూసినాం కదా పెద్ద గణపతి, కానీ ఇక్కడ ఏంటంటే అంటే ఇప్పుడు ఇంతకుముందు చూసిన గణపతికి మనకు బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుందంట. మనం అది తర్వాత చూద్దాము. ఇక్కడ కూడా చిన్న సైజులో ఇచ్చారు మనకు. ఈ గణపతి వచ్చేసి మనకు దాదాపు 8-9 ఫీట్ అయితే హైట్ అయితే ఉంటుంది. సేమ్ మోడల్, బట్ ఏంటంటే డిఫరెంట్ స్టైల్. ఇక్కడ మనకు సూర్య భగవాన్ ఆర్చ్ బ్యాక్గ్రౌండ్లో. ఓకే, ఇటు సైడ్ మొత్తము అవే గణపతులు ఉన్నాయి. ఇక్కడ లోపల సైడ్ కూడా సేమ్ అవే గణపతులు. ఇక్కడ ఆర్చ్ కూడా పెద్ద ఆర్చ్, ఇదే కావచ్చు నాకు తెలిసి ఈ ఆర్చ్. ఇక్కడ నందివాహనం లెక్క మనకు కనిపిస్తుంది. మనక్కడ పైన శంకరుడు, ఇక్కడ మనకు పార్వతీదేవి, శివలింగం ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో. దాదాపు ఈ గణపతి కూడా మనకు 13-14 హైట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మొత్తం సేమ్ అవే గణపతులు. ఇక్కడ కూడా ఇంకా చాలా గణపతులు ఉన్నాయి, వెరైటీ. ఇక్కడ మనకు హంస వాహనం పైన కూర్చొని ఉన్న గణపతి దాదాపు 8 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఓకే, లుకింగ్ వైజ్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ కూడా మనకు గరుడ వాహనం చూసినాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో. ఈ రో మొత్తం అవే. దాని లోపలికైతే పోదాం. ఇటు సైడ్ మనకు హంస వాహనం. ఇక్కడ డిఫరెంట్ ఉంది అది. ఇక్కడ వాము, ఇక్కడ ముంగడ చూద్దాం, డేంజర్గా పడ్డది. ఇక్కడ సింహం అసలుకి వేరే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. ఇక్కడ సింహంకి మాత్రము ఇక్కడ ఏది కొమ్ములు టైప్లో ఇచ్చారు. అరే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది కొమ్ములు సింహానికి. అట్లనే మనకు బ్యాక్గ్రౌండ్లో త్రిశూలం, సింహం పైన కూర్చొని ఉన్న గణపతి దాదాపు 10 ఫీట్ హైట్ ఉంటుంది. ఓకే, అంతా ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఈ రో మొత్తం అవే గణపతులు.
ఇక్కడ మనకు పీట పైన కూర్చొని ఉన్న గణపతి సింపుల్గా మంచిగా నీట్గా ఇచ్చారు. దాదాపు 8 feet హైట్ అయితే ఉంటుంది. ఈ సాయి కలర్స్లో మనకి ఏంటంటే చాలా వెరైటీస్ ఆఫ్ గణపతులు అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. అమ్మో ఇక్కడ ఇగో ఇక్కడ గణపతి చూసుకున్నట్టయితే శంకరుడు పార్వతి, అక్కడ పైన కూడా అమ్మవారిని ఇచ్చిండ్రు, సింహం పైన కూర్చొని ఉన్న గణపతి. ఓకే, మనము ఇప్పుడైతే అక్కడ లోపలికైతే వెళ్దాము. ఇంకొక షెడ్ పక్కన ఉంది కదా, ఆ షెడ్లకైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి గణపతి. వావ్, ఇక్కడ మాత్రం చక్నం కానీ హారాలు కానీ గోల్డ్ కానీ మొత్తం ఎక్సలెంట్ ఉన్నాయి చూడుర్రి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనకు చక్రం టైప్లో మనకు కిరీటం అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్. ఓకే, ఈ రో మొత్తం ఆల్మోస్ట్ అన్ని గణపతులు అయితే చూసినాము. ఇక్కడ ఇంకొక డిఫరెంట్ మోడల్లో ఉన్న గణపతి ముంబై స్టైల్లో కనబడుతుంది మనకి ఇక్కడ గణపతి చూసుకున్నట్టయితే. ఇక్కడ కూడా మనకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు ఎక్సలెంట్. ముంబై మోడల్లో ఉన్న గణపతి సింహాసనం పైన కూర్చుని ఉన్నది. ఓకే, ఈ గణపతి కూడా మనకు దాదాపు 6-7 feet హైట్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియో చూస్తారో వాళ్ళు మాత్రం తప్పకుండా మీ వాట్సాప్ గ్రూప్లలో అయితే షేర్ చేయండి, అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇవాళ అంజమామ ఎందుకు రాలేడని చెప్పేసి కూడా మీరు కామెంట్ చేస్తారు, నాకు తెలుసు. ఇక అంజమామ మంచి దావతులు ఉన్నాడు, అందుకోసమే ఇలా రాలేకపోయాడు. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మూషిక వాహనం పైన కూర్చొని ఉన్న గణపతి. ఇక్కడ చెవులు కూడా చాలా ఎక్సలెంట్ ఇచ్చారు. ఈ గణపతి కూడా మనకు దాదాపు 7 feet హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మోడల్కి ఒక గణపతి చూపిస్తున్నా మీకు, ఫాస్ట్గా చూపించేస్తున్నా. ఇక్కడ మనకు సింహాసనం పైన కూర్చొని ఉన్న గణపతి, మనకు పగిడి గణపతి. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో మనకు రాముడిని ఇచ్చారు ఇక్కడ. ఓకే, మనకు ఇట్లా సర్కిల్ టైప్లో మనకు ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఏనుగు. ఓకే, ఈ రో మొత్తం కూడా సేమ్ అవే గణపతులు. ఈ గణపతి కూడా మనకు దాదాపు 7 feet హైట్ అయితే రావచ్చు. వామ్మో, ఏమన్నా మోడల్స్ ఉన్నాయి, అసలుకి లెక్క పెట్టలేకపోతున్నాం, అన్ని గణం మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడుర్రి, అసలుకి ఎక్సలెంట్. చిన్న గణపతి మనకు దాదాపు 5.5 feet అయితే అట్లా ఉంటుంది, సింహాసనం పైన కూర్చొని ఉన్న గణపతి. ఓకే, ఇంకా లోపలికి చూద్దాం. ఇంకా ఇక్కడ కూడా అసలుకి మామూలుగా లేవు గణపతులు మాత్రం. సాయి కలర్స్లో ఈసారి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి గణపతులు అయితే. ఇక్కడ ఇక మనకు హంస నెమలి వాహనం పైన కూర్చొని ఉన్న గణపతి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే గణపతి యొక్క ఫేసు చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఇక్కడ ఈ గణపతిలో మాత్రము. అసలు కలరింగ్ అయినాక ఈ గణపతి మాత్రం సూపర్ కనబడుతుంది. 6 feet హైట్ అయితే ఉంటుంది. ఓకే, అటు సైడ్ కూడా ఇంకా గణపతులు ఉన్నాయి. ఇట్లకి వెళ్ళి చూద్దాం. వారేవా ఏమన్నా కానీ గణపతులు. ఇక్కడ కూడా అసలుకి నెక్స్ట్ లెవెల్. సింహాసనం పైన కూర్చున్న గణపతి, బ్యాక్గ్రౌండ్లో మనకు నెమలి టైప్లో ఆర్చి ఇచ్చిండు. ఓకే, ఇక్కడ గణపతి యొక్క ఫేస్ మాత్రం డిఫరెంట్గా ఉన్నది, చాలా డిఫరెంట్గా ఇచ్చారు. మనకు కలరింగ్ అయినాక మంచిగా ఏర్పడుతుంది మనకు. ఈ సైడ్ మొత్తం కూడా అవే. ఇక్కడ బయటకు చూద్దాము, కొన్ని చిన్న గణపతులు అంటే 3 feet 4 feet హైట్ ఉన్న గణపతులు ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్నారు ఇవి. ఇంతకుముందు వర్షం పడ్డది, పోటు పడ్డది, గణపతులు అన్నీ నాన్నాయి. ఇక్కడ చూడుర్రి, చిన్న గణపతే బట్ ఎంత సూపర్ ఉన్న చూడుర్రి. దాదాపు 4 feet హైట్ అయితే ఉంటుంది. నెమలి వాహనం పైన కూర్చొని ఉన్న గణపతి. ఫేస్ కూడా మంచిగా ఎక్సలెంట్, ముంబై మోడల్లో ఉన్న గణపతి. ఇక్కడ మనకు లాల్ బాగ్చా రాజా మోడల్లో ఉన్న గణపతి 3 feet హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఇవన్నీ గణపతులు ఆల్మోస్ట్ చాలా నెంబర్ ఆఫ్ గణపతులు ఉన్నాయి ఇక్కడ. ఈ 4 feet 3 feet గణపతులు మేకింగ్ అయితే అవుతున్నాయి. అండ్ ఇక్కడ లోపలికి పోదాం. ఇంకా అక్కడ కూడా మనకు బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే అన్ని గణపతులే 3 feet హైట్ ఉన్న గణపతులు. ఇక్కడ కూడా అదే గణపతి, మనకు అక్కడ మొత్తం అన్నీ ఉన్నాయి గ్రూప్ వైజ్గా. ఇక్కడ మనం ఇంతకుముందు చూసినాం కదా, ఎలుక వాహనం పైన కూర్చున్న గణపతి. అమ్మో, ఇంకా లాస్ట్ వరకు ఉన్నాయి గణపతులు. ఏమన్నా మోడల్సా సరికి. ఇక్కడ సింహం పైన కూర్చొని ఉన్న గణపతి 6 feet హైట్. మహాదేవ్ అని రాసి ఉన్నది, బుక్ పైన రాస్తుండే గణపతి మహాదేవ్ అని చెప్పేసి. ఈ గణపతి మనకు 5 feet హైట్ అయితే ఉంటుంది. స్టార్టింగ్లో చూసినట్టు మూషిక వాహనం పైన కూర్చొని ఉన్న గణపతి 6-7 feet హైట్ అయితే ఉంటుంది. ఈ రోలో మొత్తం అవే గణపతులు. ఇక్కడ మనకు సింహం పైన కూర్చొని ఉన్న గణపతి. ఈ రో కూడా మొత్తం అవే గణపతులు 6 feet హైట్. అంటే పీట పైన కూర్చొని ఉన్న గణపతి దాదాపు 7 feet హైట్ అయితే ఉన్నది. ఇంకా కలరింగ్ అయినాక నెక్స్ట్ లెవెల్లో కనబడతాయి గణపతులు మాత్రం. ఇంకా అటు సైడ్ ఆ రోలోకి వెళ్ళి చూద్దాము ఇంకేమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఆల్మోస్ట్ అన్నీ చూపించినాం. ఇక్కడ డిఫరెంట్. ఇక్కడ కూడా మనకు బ్యాక్ సైడ్లో శివలింగము త్రిశూలం ఇచ్చారు. ఈ గణపతి కూడా మనకు చాలా డిఫరెంట్ కనబడుతుంది. ఇక్కడ నంది వాహనము
6 feet హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ సైడ్ కూడా ఈ రో మొత్తం కూడా అవే గణపతులు లాస్ట్ వరకు. ఇక్కడ ఇంకా డిఫరెంట్ ఉన్నది, పీట పైన కూర్చొని ఉన్న గణపతి 5 feet హైట్. ఇక్కడ ఉన్న గణపతులు అన్నీ ఒక్కొక్కటి అయితే మీకు చూపించేసిన, ఎందుకంటే అటు లోపలికి పోతే ఇంకా చీకటి కనబడుతుంది. ఫ్రెండ్స్ చూసిరు కదా, ఆల్మోస్ట్ మీకు అన్ని గణపతులు అయితే చూపించేసిన, కానీ చెప్పాలంటే లెక్క పెట్టలేకపోతున్నాం. అన్ని గణపతులు అంటే అన్ని డిఫరెంట్ మోడల్స్లో ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. దాదాపు మనకు 3 feet నుంచి స్టార్ట్ పెడితే 14 feet హైట్ వరకు ఉన్న గణపతులు అన్నీ కూడా మనకు సాయి కలర్స్లో అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ కలర్స్లో మొత్తము చూడడానికి అన్నీ డిఫరెంట్గా కనబడుతున్నాయి. ఎక్కడ పోయినా అంత మంచిగా ఉన్నాయి గణపతులు. ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి, విజిట్ చేసి ఒకసారి చూడండి, మీకు నచ్చితే తప్పకుండా బుకింగ్ అయితే చేసేసుకోండి సాయి కలర్స్ కొరుట్ల. ఓకే, అట్లనే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఓకే, చలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీరామ్.